విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని చిత్తూరు అర్బన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. బుధవారం విద్యుత్ శాఖ అర్బన్ కార్యాలయంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మునిచంద్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను నేరుగా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా మునిచంద్ర మీడియాతో మాట్లాడుతూ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు డివిజన్ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కోర్టు కేసులు, ఫైనాన్స్ మేటర్ తదితర సమస్యలు ఉన్న వారికి తప్ప మిగిలిన సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు చెల్లింపులను సులభతరం చేసిందని, క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా ఇంటి నుంచే విద్యుత్ బిల్లులు చెల్లించాలని మునిచంద్ర విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. గత సంవత్సరం జూలై నుంచి విద్యుత్ పరిష్కార వేదిక అనే కార్యక్రమం చిత్తూరు డివిజన్ పరిధిలోని మొదటి మరియు మూడవ బుధవారం రోజు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది. మనకు మండల పరిధిలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నచో ప్రతి వారము ప్రతి మొదటి మరియు మూడవ బుధవారం ఇక్కడ పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది. దాదాపు 113 మనకు గత సంవత్సరం నుంచి వచ్చాయి. అందులో 100 సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా డబ్బు షిఫ్టింగ్ లాంటిది డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఎస్టిమేట్ కాస్ట్ పే చేస్తే ఇమీడియట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సర్వీసులు రిలీజ్ కానిచో ఇంకేదైనా సమస్యలు మండల పరిధిలో సమస్యల పరిష్కారం కానివి ఇక్కడ పరిష్కరించబడుతుంది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మండల పరిధిలో వాళ్ళ స్థాయిలో కొన్ని సమస్యలు కూడా కొన్ని ప్రాబ్లంతో పరిష్కారం కాకుండా ఉంటాయి. అటువంటిది డివిజన్ స్థాయిలో పరిష్కరిస్తాము. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సులభతరం చేశారు ప్రభుత్వం వారు. క్యూఆర్ కోడ్, ప్రతి బిల్లులో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ముద్రించడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి 1 minute లో మీరు బిల్లు చెల్లించవచ్చు. ఇక్కడికి వచ్చి సమయం మరియు డబ్బు వృధా చేసుకోకుండా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బిల్లు కట్టకుండా మీ ఇంటి దగ్గరే బిల్లు చెల్లించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలి. అదేవిధంగా పిఎం సూర్య గారు అనే ఒక మంచి పథకం మనకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారు. ఆ స్కీమ్ లో భాగంగా 1 kilowatt 30,000 సబ్సిడీ, 2 kilowatts 60,000, 3 kilowatts 78,000 సబ్సిడీతో ఇంటి పైకప్పునందు సదుపాయాలు అమర్చుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాము. ఎందుకంటే మనకు విద్యుత్ అనేది నిత్యావసర వస్తువు కన్నా ఎక్కువైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన తర్వాత కూడా మనకు విద్యుత్ అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దాని పొదుపుతో పాటు మనమే మన ఇంటి దగ్గర ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు సౌరశక్తి ఉచితంగా లభిస్తుంది. అది ఉచితంగా లభించే శక్తి, దానివల్ల పర్యావరణం కూడా మనకు ఇది ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ ఇంటి దగ్గరే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమర్చుకుని వాళ్ళ జనరేషన్ అయిన యూనిట్లు వాళ్ళు వాడుకుని మిగిలిన యూనిట్లు ₹2.30 లెక్కన డిపార్ట్మెంట్ వారు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. అదేవిధంగా SC, ST వినియోగదారులకు అందరికీ ఉచితంగా ప్రభుత్వం వారే వాళ్ళ ఇంటి పైకప్పు నుండి ఉచితంగా అమర్చుతున్నారు. 200 యూనిట్లు లోపల మాత్రం వాడుకునే వినియోగదారులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి కూడా SC, STలకు కూడా ఉచితంగా ఈ స్కీమ్ ఇస్తారని తెలియజేస్తున్నాము. అదేవిధంగా BC వినియోగదారులు ఎవరైనా ఉండొచ్చో వాళ్ళకి అదనంగా 20,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సూర్య గారు అనేది వినియోగించుకుంటే రాను ఇంకా సమ్మర్లో ఎక్కువ వినియోగం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బిల్లులు ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది వచ్చింది. డబ్బులు కట్టాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ కట్టకుండా పెండింగ్ ఉండేవి ఒక 13 ఉన్నాయి. అవి కన్జ్యూమర్లు ఎవరైతే ఇప్పుడు లైన్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫార్మర్లు కావాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే దానికి డబ్బులు పే చేయాల్సి ఎస్టిమేట్ కాస్ట్ కావాల్సి అట్లాంటివి పెండింగ్ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా కోర్టు కేసులు ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ కోర్టు కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కోర్టు సమస్యలు తీరిన తర్వాత పరిష్కరిస్తాం.